అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ కూతురు కవిత కొత్త వేషం ధరించింది. ఏటి బీసీ నినాదం అట. అందుకనే ఈరోజు నేను మార్నింగ్ అమెరికా నుంచి వచ్చి క్యాన్సిల్ చేద్దామంటే ఆవిడ ప్రెస్ మీట్ 10 గంటలకని తెలిసింది. అయితే ఆవిడకి కౌంటర్ ఇద్దామని 12కి నేను పెట్టా. ఆ గుండె దడతో భయంతో ఇప్పుడు నా ప్రెస్ మీట్ కొరకు తన ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకొని మధ్యాహ్నం పెట్టుకుంది. కవిత గుర్తుందా, నువ్వు జైలుకి వెళ్ళకముందు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్నావు, మహిళలను జైలు పంపకుండా ఉండడానికి. ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలామంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణను తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు, అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు. మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటికి రండి. వి హనుమంతరావుకి అనేకసార్లు చెప్పాను, లాస్ట్ మంత్ కూడా చెప్పాను. లాస్ట్ మంత్ కాదు, డిసెంబర్, ఈ మంత్లోనే. మధు యాస్కి ఇక్కడ 2 సార్లు ఎంపీ, అనేకసార్లు కలిసాడు. లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం షెట్లు ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాడు. ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట, అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కళాయని రేవంత్ రెడ్డి ఈ మధు యాస్కిని గంటల్లో కలిశాడు. ఇక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీ, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్న నా మిత్రులు శిష్యులు అనేక మీటింగ్లకు వచ్చారు. మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్, చనిపోయినంత వరకు మాట్లాడారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరారంటే కాంగ్రెస్ అంత దరిద్ర పార్టీ లేదన్నాడు ఆయన. ఎందుకని అడిగా. అయ్యా నన్ను పీసీసీ చీఫ్ చేశారు, పొన్నాలక్ష్మిని పీసీసీ చీఫ్ చేశారు, ఇప్పుడు ఒక బీసీ నిజామాబాద్ని పీసీసీ చీఫ్ చేశారు అంటే అర్థమేంటి? ఈ పీసీసీ చీఫ్లుగా మమ్మల్ని బానిసం పని చేసి రెడ్లు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు చేశారు వీళ్ళు. ఇంత పెద్ద మహా మేధావులు బీసీలు, 60% ఉన్న మన బీసీలో 100 లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన మన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా చిత్తశుద్ధి ఉండి 78 సంవత్సరాల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదని లక్ష్మీ రాజీనామా చేశాడు. నేషనల్ బీసీ లీడర్స్ అందరూ రాజీనామా చేశారు. గులాం నబీ, కపిల్ సిబ్బల్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ రాజీనామాలు చేశారు. ఒక్క బీసీ దొరకలేదా? అంటే మనం అంత దరిద్రులమా? మనం అంత పనికిమాలోలమా? మన ఓట్లేనా వాళ్ళకి కావాలి? మన సేవలేనా కాంగ్రెస్ పార్టీకి 78 సంవత్సరాలు కావాలి? 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజైనా ఒక్క బీసీని ఒక రోజుకైనా ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడు బీసీ నినాదం వీళ్ళకి. తల్లి కవితమ్మ, మీ నాన్న ఏమన్నాడు నాతో, అందరితో? దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. ఎలా టోపీలు పెట్టాడు, అందరమే నమ్మాం.
ఏ దళితుడినైనా ముఖ్యమంత్రి చేశాడా? బంగారు తెలంగాణ అని చెప్పి అప్పులు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, నీళ్ళు, నిధులు, నియామకాలు. నీళ్ళు దాని గురించి మరి చెప్పే అవసరం లేదు, 2-3 రోజుల్లో చెప్తాను ఈ కాళేశ్వరం గురించి వీలైతే. నిధులు అబ్బా మీకెంత? TV9 రజనీకాంత్ అడిగాడు, వాచ్ ఎంత అమ్మంటే 25 లక్షలే. నీ దుబాయ్లో ఇల్లంతా 25 కోట్లు. మేము కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాం. ఏడుదో కొంచెం సీక్రెట్ చెప్పకూడదు అందరికీ. మీ కుటుంబం ఎలాగ లక్షల కోట్లు సంపాదించింది నాకు తెలుసు కదా. మీ చిట్టా అంతా నా చేతిలో ఉంది. సర్పంచులారా మళ్ళా మోసపోతారా మీరు? ఈ 2 పార్టీలు నమ్మి మోసగాళ్ళే గజ దొంగలను నమ్ముతారు, మోసగాళ్ళని నమ్ముతారు. మీరు కూడా మోసగాళ్ళు అయితే. బుద్ధున్నోడు ఎవడు కూడా వీళ్ళు మరి నమ్మడు. ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చి ఇంకో 1,10,000 కోట్లు అప్పు పెరిగింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే 5 లక్షల కోట్లు అప్పు పెరుగుతుంది. ఇంకా ఎంతకాలం? నేను ఒకటే అడుగుతున్నా, ఇంకెంతకాలం? ఆ అంబేద్కర్నే 2 సార్లు గెలనివ్వలేదు ఈ దరిద్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కరే రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీకి. ఇప్పుడు అంబేద్కర్ నినాదం అమిత్ షా ఏదో అన్నాడట, వీళ్ళు అంబేద్కరిస్టులట. బుద్ధి లేదా మీకు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.